హాయ్. అయితే ఈరోజు ఉదయం సింహాచలంలో చాలా దారుణమైన ఘటన జరిగింది. గోడ కూలి 8 మంది చనిపోవడం, చాలామంది గాయాలు అవడం జరిగింది. అది ఎలా చూడొచ్చు అన్న? అంటే ఇలాంటి సంఘటనలు యాక్చువల్లీ జరగడం బాధాకరం. ఇలాంటి దాడిలో లేకపోతే ఆ గోడ కూలి చనిపోయిన వారి కుటుంబాలకి మనం నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా అంటే ఒక విషయం చెప్పాలి, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే రీసెంట్గా ఒక 3 నెలలు 4 నెలలు జనవరిలో తిరుపతిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఈరోజు సింహాచలంలో కూడా జరిగింది. అంటే ప్రభుత్వాన్ని మనం నిందించడం పక్కన పెడితే కనీసం ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీదనైతే స్పష్టంగా ఉంది. ఇదే కాదు, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూలీలు తమిళం సంబంధించిన కూలీలు చిత్తూరు జిల్లాలో ఎన్కౌంటర్ చేయడం 33 మందిని. అదేవిధంగా రాజమండ్రిలో ఒక జనాలు పాపం పుష్కరాలకని అక్కడికి వచ్చి ఉంటుంటే ఒక సినిమా షూటింగ్ పెట్టి చంద్రబాబు వల్ల 6 దాడిలో 10ల సంఖ్యలో చనిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇలాంటివి పునరావృతం అయితేనే ఉన్నాయి. వీటి మీద కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమికి అయితే స్పష్టంగా ఉన్నది. అంటే రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏంటంటే ఒకటి ఇది మర్చిపోయే ముందు లోపే ఇంకో ఇన్సిడెంట్ జరగడం అనేది అయితే చాలా బాధాకరం. సో అక్కడ అంటే అధికారులు తప్పంటారా, లేకపోతే అది కట్టిన కాంట్రాక్టర్లు తప్పంటారా? ఎవరిదైనా తప్పు కావచ్చు కానీ ఆడ చనిపోయింది మాత్రం అమాయక ప్రజలు. అంటే వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఆ అవినీతి సొమ్ముతోటి వాడు కాంట్రాక్టర్ ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కమిషన్లు తీసుకున్న నాయకులు ఎంజాయ్ చేస్తుండొచ్చు, బట్ అక్కడ ప్రాణాలు పోయిందైతే అమాయకులు, సామాన్యులు. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే ఉన్నది.